నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్‌లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు వచ్చేపాటికి 31వ తారీఖు డిసెంబర్ 12 నెల 2025వ సంవత్సరం. ఈరోజు వచ్చేపాటికి ఇయర్ ఎండింగ్. ఈరోజు ఇయర్ ఎండింగ్‌కి హుబ్లీ మార్కెట్ అయితే నడిచిందనమాట. 15,000 బస్తాలైతే రావడం జరిగింది. కాస్త మనకు సరుకులు తక్కువగా రావడం జరిగిందనమాట. వాటిల్లో రేట్సు షర మామూలుగానే నడిచాయి. అంటే కొద్దిగా ఎక్కువైనాయి, కొద్దిగా తక్కువైనాయి. పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందనమాట. ఇక లేట్ అయితే చేయను. చాలా మటుకు ఈరోజు వచ్చేపాటికి ఎక్కువగా నడిచింది కడ్డీ ఎక్కువగా నడిచింది. కడ్డీ వచ్చేసి 51,000 టాప్ అయితే అయిందనమాట. 50,000. ఇదొచ్చేసి మనకు ఇంకో లాటు 48,000, ఒక లాట్ వచ్చేసి 46,000, ఒక లాట్ వచ్చేసి 44,000, ఒక లాట్ వచ్చేసి 41,000. ఇవంతా కడ్డీ సెగ్మెంట్. కడ్డీ కాయలు ఎక్కువగా వర్షానికి పండినట్టయితే ఇక్కడైతే నడిచిందనమాట రేటు. అలాగే డబ్బీ ఏసీ వచ్చినాయి. ఏసీ దానిలోకైతే మంచి డిమాండ్‌లోకి వచ్చింది. డిమాండు ఎందుకొచ్చిందనేది కూడా పేర్కొందాం. ఎందుకంటే ప్రస్తుతం సరుకు లేదు. ఏసీది అంటే మనకు ఇప్పుడు డబ్బీ గాని, కడ్డీ గాని సరుకైతే లేదు. ఏదొస్తుంది? ఇప్పుడు ఏసీదైతే వస్తుంది. దానికి మనం కొంచెం క్వాలిటీ రేట్స్ పెడితే రైతులు బయటకి తీస్తారనమాట. అందుకే ఇప్పుడు బయటకి తీస్తున్నారు. అందుకే 35,000 అయితే టాప్ అయిందండి ఈరోజు. అంటే మనం అనుకున్నట్లుగా అంటే అక్టోబర్ 29 నుంచి నవంబర్ 15 వరకు రేట్స్ ఉన్నాయి గదా! ఏసీ రేట్స్. ఆ రేట్స్ అయితే ఇప్పుడు నడుస్తున్నాయన్నమాట. అంటే 35 నుంచి స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఇంగా ఎంతవరకెళ్తదనేది చూడాల. మంచి క్వాలిటీలో వస్తే డబ్బీ, కడ్డీ 30 నుంచి స్టార్ట్ 35,000 అయితే నడుస్తున్నాయి. మంచి క్వాలిటీ కావాలనమాట. ఇక డబుల్ డీ వచ్చేసి 34,000 అయితే టాప్ అయింది. ఏసీదైతే గిన. వర్షానికి పండినవైతే తక్కువగా ఉన్నాయి. డబుల్ డీ వచ్చేసి ఇవి వచ్చేసి లావు రకాల్లోన డబ్బీ సెగ్మెంటే అనమాట. ఇది 39,000 అయితే వర్షానికి పండిందైతే అవైలబిలిటీ ఉంది. చాలామంది విత్తనకాయలు అడుగుతున్నారు. విత్తనకాయల వీడియోలు కూడా వస్తాయి. మీరు ఇంగా మే చాలామంది అత్యుత్సాహంతో ఉన్నారనమాట. ఇంగా ఈ ధరలు ఇంగా ఈ పంట అయిపోకనే చాలామంది విత్తనాలు తీసుకోవాలని చాలామంది కుతూహల పడుతున్నారు. ఇప్పుడొచ్చేసి జనవరిలో ఇప్పుడు వస్తాయన్నమాట స్టాక్స్. ఇప్పుడు ఇప్పుడన్నీ బయలుకాయలన్నీ వచ్చాయి. హుబ్లీ అలాగే బ్యాడిగ ఆ ఏరియా అంతా శంషి, బంకాపూరు ఇలా చెప్పుకుంటూ పోతే అక్కడ మనకు చాలా ఏరియాలలో మిర్చి వేయడం జరిగింది. ఆ విత్తనాలన్నీ గూడా చాలామందికి కావాలని అడుగుతున్నారు. నా నంబర్ అయితే ఉంటుంది. మీరు వాట్సాప్ ద్వారా చేసినట్లయితే అక్కడ స్టాక్స్ ఏమన్నా ఉన్నాయంటే రైతులవి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. నా నంబర్ వచ్చేసి 8919712402. తెలుగులో వచ్చేసి 89 19 71 24 02. ఇవి మీరు డబ్బీ గాని, కడ్డీ గాని, డబుల్ డీ గాని విత్తనాలు వర్షానికి పండినట్టు కావాలనుకుంటే ఈ నంబర్‌కి కాల్ చేయండి. ఇక రేట్స్ పరంగా చూసుకుంటే 2043 21,500 అయితే టాప్ అయింది. ఇది ఏసీది. కొత్తదైతే రాలేదు. కొత్తదొచ్చినా 24 వరకు నడుస్తుందని మార్కెట్ రిపోర్ట్ అనమాట. అలాగే సర్పన్ 102 చూసుకున్నట్లయితే 24,000 అయితే టాప్ అయింది. నిన్న బ్యాడీలో ఒక లాట్ అయితే 31,000 అయితే టాప్ అయిందనమాట. రైతు కూడా నిన్న కామెంట్ అయితే పెట్టాడనమాట. ఎందుకంటే నిన్న కూడా పోయినాయి. మనమేం లేదని 28,000 వరకు చెప్పుకున్నాం. ఏడో ఒక్క లాట్ పోతున్నాయి గానీ అన్నిలో చంట్లో ఆ రేట్లు పోలేవండి. అది బాగా గమనించండి. ఇక 5531 వచ్చింది. 12,000 మించి అయితే పోలేదు ఈరోజు. 341, 355 అయితే రాలేదు. వచ్చినా 12,000 అట్లా ఏస్తన్నారు. 1008 త్రిమూర్తి 411 ఈ సెగ్మెంట్‌లో ఏవి రాలేవు. 646 మంజీరా కూడా మనకు రాలేదనమాట. ఇవి వచ్చినా కూడా 8-10,000 ఏస్తున్నారు హుబ్లీ మార్కెట్‌లో. అవి పాతవి. కొత్తవొస్తే గిన 12, 13 ఇట్లా ఏస్తన్నారనమాట. ఇక ఏసీ వచ్చేసి డబ్బీ, కడ్డీ బానే నడుస్తుంది మార్కెటు. 20 నుంచి స్టార్ట్ అయ్యి 35,000 వరకైతే చెప్పుకున్నాం. కొన్ని క్వాలిటీలు సెకండ్స్ ఉంటే 20 లోపటన కూడా పోతున్నాయి. అలాగే 2043 మంచి క్వాలిటీ ఉంటే ఏసీది ఈరోజు 14-16, 18,000 ఇట్లా నడిచిందనమాట. ఇక మనకు ఆర్మూరు అలాగే గుంటూరు వచ్చినాయి. ఇవి వచ్చేసి పాతవి 10, 11,000కి మించి అడగటం లేదు. సూపర్ 10 వచ్చేసి 14,000 కొత్తదైతే నడిచిందనమాట. ఇక చేయి వ్యాపారం అయితే చూసుకుందాం. చేయి వ్యాపారాల్లో మనకు 2043 20,000కి మించి అయితే పోవటం లేదు ఏసీదనమాట. కొత్తదొస్తున్నా గూడా ఎక్కడో ఒక లాటు 22, 23 కనిపిస్తుంది గానీ, పెద్దగా కనిపించటం లేదు. అలాగే డబ్బీ, కడ్డీలు గూడా కొత్తవి వర్షానికి పండినటివి వచ్చినాయి. 400 కేజీ అంటే 40,000కి మించి అయితే పోవటం లేదు ఇక్కడ గూడా మనకు. ఎందుకంటే అది వ్యాపారస్తులది చేయి వ్యాపారం అనమాట. కమిషన్ ఎక్కువ ఉంటది కాబట్టి రైతులు అక్కడికి రాలేరనమాట. టెండర్‌కే పెట్టుకుంటారనమాట. ఇక ఏసీల దగ్గర గూడా ఇట్లనే నడిచిందనమాట. తెల్లగాయలొచ్చేసి వర్షానికి పండినవైతే 14-15,000 పోయినాయి. అలాగే మంచి క్వాలిటీలో వస్తే 18,000 వరకు కూడా ఏస్తున్నారు తెల్లగాయలు. అంటే మచ్చలుంటేనే ఇవి తెల్లగాయలని చెప్పుకుంటాం. పూరా వైట్ ఉంటే 4-6,000 లోపటనైతే పోతున్నాయి. సీడ్ ఫ్యాట్‌కి అంతా అంటే సీడ్ తెల్లగాయలంతా కూడా మచ్చలుంటే 4-6,000 కొన్ని 3-4,000 నడిచినాయనమాట. అలాగే డబ్బీ, కడ్డీ కూడా కొంచెం వర్షానికి పండింది కాకుండా నీళ్ళు కట్టినది గిన వస్తే 6-10,000 లోపటనైతే పోతున్నాయనమాట. 2043 కూడా 6-8,000 పోయినాయి. మీడియాలో అయితే గిన అంటే
మనకు మీడియాలు ఉంటాయి కదా! అవి 8,000-12,000 వరకు నడిచినాయి 2043. బెస్ట్ ఉంటే 12,000-14,000 వరకునైతే నడిచినాయన్నమాట ఏసీవి. ఇక ఇదండి వీడియో గిన. మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.